హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ మావ. రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నాం మావ. అసలే 'మహారాజా' సినిమా ఎంత ఇరగదీసినా కాస్త ఎమోషనల్ అవుతాం కదా! మరి అందులో నుంచి రిలీఫ్ తీసుకోవడానికి అంటే జస్ట్ కామ్ అవ్వడానికి ఈ సినిమా హెల్ప్ చేసింది మావ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరక నవ్వుతూనే ఉంటాం. నిజంగా మలయాళం సినిమాలో అసలు గ్రేట్‌నెస్ అదే మావ. హెవీ బడ్జెట్లుండవు. హిట్లు, ఫ్లాపులతో లింక్ ఉండదు. బట్ స్టోరీకి వాళ్ళిచ్చే ఇంపార్టెన్స్ మాత్రం కేక. అంతా ఇంత కాదన్నా. అందుకే జక్కన్న లాంటి వాళ్ళు కూడా మలయాళం సినిమా మేకింగ్ ని అంత పొగిడారాయన. మరి సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా అంటే ఈ సినిమా పేరు 'గురువాయూర్ అంబల నడయిల్'. మొత్తం ఫ్యామిలీని కూర్చోపెట్టి హ్యాపీగా చూసేయచ్చు మామ సినిమా. మలయాళంలోనే చూడండి. ఒకవేళ కాలేదంటే మీ రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవైలబుల్ గానే ఉంది. పర్సనల్ గా నాకు పృథ్వీరాజ్ అన్న అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యాం. బట్ యాక్చువల్ రీజన్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ సినిమాలో ఒక సీన్ ని రీల్ చూసా. తెగ నవ్వు వచ్చింది, నచ్చేసింది కూడా. అప్పుడు ఫిక్స్ అయ్యాం, ఓకే సినిమా చూసేయాలి అని. చాలా క్యూట్ సీన్ అన్నది, చాలా బాగుంటది. ఈ సినిమాలో ఉండేది న్యాచురల్ సిచ్యుయేషనల్ కామెడీ. అసలు అది ఫోర్స్డ్ అనిపించదు, ఎక్కడా కూడా ఫోర్స్డ్ అనిపించదు. నాకు చాలా నచ్చింది ఈ సినిమా పర్సనల్ గా. బసిల్ జోసెఫ్ అని మిన్నల్ మురళి సినిమా డైరెక్టర్ ఆయన. అతను కూడా యాక్టింగ్ గిరగదీశాడు మావ. అద్దరగొట్టాడు అసలు. అసలు రాజేటకి ఈయనకి పడిన సీన్స్ అయితే హిలేరియస్ గా వర్కౌట్ అవుతుంది. ఇక నాకు తెలిసి జనరల్ గా సినిమా పిచ్చోళ్ళు ఉన్నోళ్ళు కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు, రిలీజ్ అయితే చూసేస్తారు మనం. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఖచ్చితంగా కొంతమంది అయితే ఈ సినిమాని మిస్ అయి ఉంటారు. మిస్ అయిన వాళ్ళకి సజెస్ట్ చేస్తున్న సినిమా ఇది. హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది మామ. ఐఎండిబి రేటింగ్ 6.7 ఉంది 10కి. బట్ నాకు తెలిసి ఫ్యామిలీ సినిమా కాబట్టి చూసేయచ్చు, హిలేరియస్ గా ఉంటుంది. స్టోరీ లైన్ అంటే మనం ప్రేమించిన అమ్మాయి అన్నోయింగ్లీ మాకు వదినైతే ఎలా ఉంటది అనేది ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. బట్ వినడానికి వల్గర్ గా అనిపించిన సినిమా చూసినప్పుడు మీకు అలా అస్సలు అనిపించదు. అందుకే ఒక్కసారి లుక్ వేసేయండి. మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దు మా సినిమా. అలాగే సినిమా డైరెక్టర్ పేరు విపిన్ దాస్. అతని ఇంకో సినిమా జయ 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 హే. ఈ సినిమా కూడా ఒక ఫీల్ గుడ్ సినిమా. మన నెక్స్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమానే. సో గెట్ రెడీ. మెయిన్ ఒకటి మెన్షన్ చేయాలి మావా, మ్యూజిక్ డైరెక్టర్ అంకిత్ మెనాన్ అని మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. చాలా బాగా అనిపిస్తుంది, డివైన్ ఫీల్ ఉంటుంది ఆ సినిమాకి, ఆ సినిమాలో ఉన్న మ్యూజిక్ కి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతకీ పేరు గుర్తుంది కదా, గురువాయూర్ అంబల నడయిల్. సరే మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా.